So network means a group of elements connected in a closed path. Okay, so the closed path is called loop. Okay, so a loop may have another loop also. But there is a term called mesh here. Mesh means single loop. It does not contain any other loops. Any other loops within it. ఓకే, సో ఇక్కడ మెష్ కరెంట్ అనాలిసిస్ చేయాలి. మెష్ కరెంట్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే, మెష్ కరెంట్ అనాలిసిస్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ వీఆర్ యూజింగ్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ప్లస్ ఓమ్స్ లా. సో ఈ రెండు యూజ్ చేస్తాం అన్నమాట. మెష్ కరెంట్ అనాలిసిస్ లో మనం యూజ్ చేసేది ఏంటి, కేవీఎల్ ప్లస్ ఓమ్స్ లా యూజ్ చేస్తాం. సో దీంట్లో 3 డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఒక్కొక్క కేసు డీటెయిల్ గా మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఓన్లీ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి మనకి ఇచ్చిన సర్క్యూట్ లో. లెట్ us assume ఓన్లీ వోల్టేజ్ సోర్సెస్ ఆర్ దేర్. ఓన్లీ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది 5 volts ప్లస్ మైనస్. There is another 10 volts plus to minus 5 volts. జస్ట్ మీకు అర్థమవడానికి సింపుల్ సర్క్యూట్ తీసుకోండి. దిస్ ఈజ్ ఎ గ్రౌండ్. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకున్న కేసు ఏంటంటే, ఏదైనా నెట్వర్క్ లో ఓన్లీ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయనుకో. సో వాట్ ఎవర్ మే బి ద కేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ లూప్స్. ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి, అబ్జర్వ్ చేయాలి ఇచ్చిన సర్క్యూట్. నార్మల్గా అయితే మనం ఏంటంటే చూసిన వెంటనే ఎన్ని లూప్స్ ఉన్నాయో చూసుకోవాలి. సో ఈ లూప్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే, ఒక ఎన్ని మెసెస్ ఉన్నాయని చూడాలి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మెసెస్ ఇన్ ద గివెన్ సర్క్యూట్. సో మెస్ మీన్స్ ది మెస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ లూప్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదంతా కలిపి ఒక మెస్ అవ్వచ్చు, కానీ దాంట్లో 2 లూప్స్ ఉన్నాయి మనకి, కాబట్టి అది మెస్ అవ్వదు. ఇప్పుడు ఏంటి అంటే, ఈ ఒక్క క్లోజ్డ్ పాత్ తీసుకుంటే ఇందులో మళ్ళీ ఏమి అదర్ లూప్స్ లేవు, కాబట్టి ఇది ఒక మెస్ అవుతుంది. ఇది ఒక్కటి తీసుకుంటే ఇది అదొక మెష్ అవుతుంది. సో 2 మెషెస్ ఉన్నాయి. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మెషెస్ ఇన్ ద గివెన్ సర్క్యూట్. ఓకే, సో ఎన్ని మెషెస్ ఉంటే అన్ని ఈక్వేషన్స్ వస్తాయి. సో దానికి కూడా కొన్నిసార్లు సర్క్యూట్ ఇచ్చేస్తారు. డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ మెష్ కరెంట్ ఈక్వేషన్స్ అంటారు. సర్క్యూట్ ఇచ్చేసి డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ మెష్ కరెంట్ ఈక్వేషన్స్. సో ద ఫార్ములా ఫర్ నెంబర్ ఆఫ్ మెష్ కరెంట్ ఈక్వేషన్స్ is equal to M is equal to B minus P plus 1. Where M means నెంబర్ ఆఫ్ మెషెస్. అవి ఎన్ని ఉన్నాయి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. B means నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ ద గివెన్ సర్క్యూట్. P means నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ నోడ్స్ ఇన్ ద గివెన్ సర్క్యూట్. ప్రిన్సిపల్ నోడ్స్ ఎన్ని, బ్రాంచెస్ ఎన్ని తెలిస్తే దాన్ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ ఎన్నో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యూట్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ నోడ్స్ ఎన్నో ఐడెంటిఫై చేయండి. ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ నోడ్ అంటే ఏంటి అంటే, 3 లేదా అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ ఒకే దగ్గర మీట్ అయితే ఆ మీటింగ్ పాయింట్ మనం ప్రిన్సిపల్ నోడ్ అంటాం. నార్మల్ జంక్షన్ మీన్స్ 2 or more elements meeting at a point, then the point is called a junction. ఆ జంక్షన్ లో మనకి ఏంటంటే సింపుల్ నోడ్స్ ఉంటాయి, ప్రిన్సిపల్ నోడ్స్ ఉంటాయి. సింపుల్ నోడ్ ని మనం జంక్షన్ అంటాం,
అంటే 2 ఎలిమెంట్స్ జాయిన్ అయితే జంక్షన్. 3 లేదా అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ జాయిన్ అయితే దాన్ని ప్రిన్సిపల్ నోడ్ అంటాం. ఓకే. సో ఇప్పుడు ఇచ్చిన సర్క్యూట్లో 5 ohms 5 volts రెండు ఇక్కడ మీట్ అయ్యాయి. బట్ ఇట్ ఇస్ నాట్ ఎ ప్రిన్సిపల్ నోడ్. ఇది ప్రిన్సిపల్ నోడ్ అవ్వాలంటే అట్లీస్ట్ మినిమం 3 ఉండాలని చెప్పాం. ఇప్పుడు ఈ పాయింట్ తీసుకున్నాం. సో ఇట్ ఈస్ ఏ ప్రిన్సిపల్ నోడ్ హ్యావింగ్ 3 elements ఆర్ ఇంటర్సెక్టెడ్ ఎట్ వన్ పాయింట్. కాబట్టి ఇది ఒక ప్రిన్సిపల్ నోడ్ అవుతుంది. మళ్ళీ ఇది ప్రిన్సిపల్ నోడ్ అవుతుంది. ఇది ప్రిన్సిపల్ నోడ్ అవుతుందా అంటే ఇవన్నీ చూడండి ఎన్ని అయ్యాయి, ఇవన్నీ కలిసి ఒక దగ్గర మీట్ అయ్యి. కాబట్టి 2 ప్రిన్సిపల్ నోడ్స్ ఉన్నాయి. సో ప్రిన్సిపల్ నోడ్స్ ఇన్ ద గివెన్ సర్క్యూట్ ఈస్ 2. ఓకేనా. ప్రిన్సిపల్ నోడ్స్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని మీటింగ్ పాయింట్స్ ఉండాలంటే 3 లేదా అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ ఒక దగ్గర మీట్ అయితే ఆ పాయింట్ మనం ప్రిన్సిపల్ నోడ్ అంటాం. నౌ బ్రాంచెస్, మనకు కావాల్సింది ఏంటి, బ్రాంచెస్ కావాలి. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అంటే ప్రిన్సిపల్ నోడ్ నుంచి ప్రిన్సిపల్ నోడ్కి పాత్ ఏమైనా ఉంటే ప్రిన్సిపల్ నోడ్ నుంచి ప్రిన్సిపల్ నోడ్. సో బ్రాంచెస్ విల్ బి ఐడెంటిఫైడ్ బై a path directly joining from one principal node to another principal node. ఒక ప్రిన్సిపల్ నోడ్ నుంచి ఇంకో ప్రిన్సిపల్ నోడ్ కి ఎన్ని పాత్స్ అయితే ఉన్నాయో మనం ఐడెంటిఫై చేస్తాం. అవి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అవుతాయి. సో ఇన్ దిస్ కేస్, సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ నోడ్ 1 and this is the principal node 2. Okay. So from the P1 to P2 there are 3 different paths. Okay. So ఇదొక పాత్, ఇదొక పాత్, ఇదొక పాత్. కాబట్టి ఎన్ని బ్రాంచెస్ ఉన్నట్టు ఇక్కడ 3 బ్రాంచెస్ ఉన్నాయి. సో బ్రాంచెస్ ఇస్ ఈక్వల్ టు 3. సో ద నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ ఎన్ని కావాలి ఇక్కడ, 3 minus 2 plus 1 మీన్స్ 2. కొన్నిసార్లు అంటే మనకు చూసిన వెంటనే సింపుల్ సర్క్యూట్ కట్ తెలిసిపోతుంది. ఒకవేళ వాడికి ఏదైనా మెస్సీ సర్క్యూట్ కాంప్లెక్స్ సర్క్యూట్ ఇచ్చాడు అప్పుడు ఏంటంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. M is equal to B minus P plus 1. Okay. So number of mesh current equations in a given mesh, number of mesh current equations in a given mesh, M is equal to B minus P plus 1. M is equal to B minus P plus 1. Where B means number of branches in the given circuit, P means number of principal nodes in the given circuit. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఒక కేసు తీసుకున్న దాంట్లో ఓన్లీ వోల్టేజ్ సోర్స్ లేదా సర్క్యూట్ తీసుకున్నాం. సో దట్ ఏ సర్క్యూట్ తీసుకున్నా ఎన్ని కరెంట్ ఈక్వేషన్స్ ఉంటాయి లేదా ఎన్ని నెంబర్ ఆఫ్ మెషెస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. దానికి M is equal to B minus P plus 1 అని. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎన్ని లూప్స్ ఉన్నాయో మనకు తెలిసిన తర్వాత ప్రతి లూప్ కి ఒక కరెంట్ అసైన్ చేయాలి. ప్రతి లూప్ కి కరెంట్ అసైన్ చేయాలి. సో SI currents to each and every loop. సో ఇక్కడ ఎన్ని లూప్స్ ఉన్నాయి, 2 లూప్స్ ఉన్నాయి కాబట్టి 2 కరెంట్స్ కావాలి, I1 ఒకటి I2. అయితే ఈ కరెంట్ డైరెక్షన్స్ ఎలా తీసుకుంటాము అన్నది మనకు క్వశ్చన్. సో ఇప్పుడు కూడా సింపుల్ థింగ్ ఏంటి అంటే బ్యాటరీ సోర్సెస్ కానీ ఉన్నాయి అనుకోండి, నీ దగ్గర నువ్వు తీసుకున్న లూప్లో బ్యాటరీ సోర్సెస్ ఉన్నాయి అనుకోండి, దెన్ వీఆర్ టేకింగ్ ద కరెంట్ ఎంటరింగ్ ఎట్ ద నెగిటివ్ టెర్మినల్, లీవింగ్ ఎట్ ద పాజిటివ్ టెర్మినల్. అంటే పాజిటివ్ టెర్మినల్ నుంచి కరెంట్ వస్తుంది అన్నట్టు తీసుకుంటాం. ఓకేనా. నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఎంటర్ అవుతుంది అన్నట్టు తీసుకుంటాం. ఓకే. సో దిస్ ఈస్ ద I1. ఎప్పుడు కూడా మనం ఎలా తీసుకుంటామంటే పాజిటివ్ టెర్మినల్ నుంచి కరెంట్ వెళ్తుంది, నెగిటివ్ టెర్మినల్ కరెంట్ ఎంటర్ అవుతుంది అన్నట్టు తీసుకుంటాం. బ్యాటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను. అలాగే సెకండ్ లూప్ ఉంది, ఇందులో కూడా కరెంట్ ఉంది, I2 కరెంట్ అనుకున్నాం. సో ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ నుంచి స్టార్ట్ అవుతాం. ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ కరెంట్ డైరెక్షన్, దిస్ ఈజ్ I2. సో ఇక్కడ క్లాక్ వైజ్ తీసుకున్నాం, యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నాం. ఎప్పుడు కూడా కరెంట్ డైరెక్షన్ బెస్ట్ ఏంటంటే మనకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు, కాబట్టి కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఏదో ఫిక్స్ అయిపోవాలి ఇప్పుడు కూడా. ఓకేనా. సో బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ నుంచి కరెంట్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు తీసుకోండి, అక్కడ కూడా అలానే తీసుకో. ఇన్ సమ్ కేసెస్ కొన్ని మెసెస్లో అసలు బ్యాటరీ సోర్సెస్ ఉండవు, ఎనర్జీ సోర్సెస్ ఉండవు, అప్పుడు జనరల్ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏదో తీసుకోవచ్చు. సో ఇన్ జనరల్ ఏదో ఒకటి మీరు ఫిక్స్ అవ్వాలి కాబట్టి క్లాక్ వైజ్ తీసుకోవడం బెస్ట్ అండి. ఓకే, ఏమీ లేకపోతే. అర్థమైందా. నెక్స్ట్ అప్లై ద KVL.
అప్లై ద కేవీఎల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాసివ్ ఎలిమెంట్. అంటే ఇక్కడ కేవీఎల్ అప్లై చేసి ప్రతి ఎలిమెంట్ దగ్గర ఎంత డ్రాప్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. బై అప్లైయింగ్ ఏ కేవీఎల్ ఫైండ్ ద డ్రాప్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి, ఓమ్స్ లా ఏంటి మనకి, ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు IR. ఏం చెప్తుందంటే ఓమ్స్ లా ఒక రెసిస్టెన్స్ దగ్గర ఎంత వోల్టేజ్ వస్తుందో చెప్తుంది. రెసిస్టెన్స్ అక్రాస్ ఎంత వోల్టేజ్ వస్తుందో చెప్తుంది. ఎప్పుడు ఆ రెసిస్టెన్స్ నుంచి కరెంట్ కానీ వెళ్తే, రెసిస్టెన్స్ నుంచి కరెంట్ కానీ ఫ్లో అయితే ఆ కరెంట్ నుంచి దాని అక్రాస్ కొంత వోల్టేజ్ డ్రాప్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది 5 ఓం రెసిస్టర్ కదా, ఈ 5 ఓం రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ జనరేట్ అవుతుంది. ఎందుకు, దీని నుంచి వెళ్ళే కరెంట్ ఎంత, I1. సో ఎంత వోల్టేజ్ డ్రాప్ వస్తుంది ఇక్కడ, రెసిస్టెన్స్ వాల్యూ ఇంటూ I1, 5 ఇంటూ I1, 5I1. దీనికి పొలారిటీ ఇవ్వాలి. ప్యాసివ్ ఎలిమెంట్స్ కి కరెంట్ ఎక్కడ ఎంటర్ అవుతుందో దాన్ని ప్లస్ అంటాం, ఎక్కడ లీవ్ అవుతుందో దాన్ని మైనస్ అంటాం. అదే యాక్టివ్ ఎలిమెంట్స్ అనుకో, కరెంట్ ఎక్కడ లీవ్ అవుతుందో అది ప్లస్ అవుతుంది, కరెంట్ ఎక్కడ ఎంటర్ అవుతుందో అది మైనస్ అవుతుంది, యాక్టివ్ ఎలిమెంట్స్ అయితే. ఓకే, సిమిలర్లీ సో ఇక్కడ వచ్చే డ్రాప్ ఎంత మనకి 5I1 అయింది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, సింగిల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు లూప్ కరెంట్ దాని అక్రాస్ వెళ్ళే కరెంట్, దాని నుంచి వెళ్ళే కరెంట్ అవుతుంది. లేదు కామన్ రెసిస్టెన్స్ ఉన్నాయనుకో, ఒక లూప్ నుంచి ఇంకో లూప్, దాంట్లో మల్టిపుల్ కరెంట్స్ వెళ్తాయి. ఓకేనా, సో ఈ లూప్ నుంచి వెళ్ళే కరెంట్ ఎంత, I1. అలాగే సెకండ్ లూప్ నుంచి వెళ్ళే కరెంట్ ఎంత, I2. రెండు ఎలా ఉన్న డైరెక్షన్స్, ఆపోజిట్ డైరెక్షన్స్ లో. ఓకేనా, సో ఇది ఇలా వచ్చి టాప్ టు బాటమ్ ఉంది, ఇది సారీ సేమ్ డైరెక్షన్ లో ఉంది. సో రెండు సేమ్ డైరెక్షన్ లో ఉంది, I1 I2 రెండు సేమ్ డైరెక్షన్ లో ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఓవరాల్ కరెంట్ అనేది సమ్ ఆఫ్ ది కరెంట్స్ అవుతుంది. లేదు నేను ఇందాక చెప్పినట్టు రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి, I1 మైనస్ I2 లేదా I2 మైనస్ I1 అవ్వాలి. సో I1 మైనస్ I2 తీసుకోవాలా, I2 మైనస్ I1 తీసుకోవాలా. సో నువ్వు ఏ లూప్ ఈక్వేషన్ రాస్తున్నావో చూస్తాం. సో ఈ లూప్ లో ఉన్నాం కాబట్టి I1 ఈజ్ గ్రేటర్ దెన్ I2 అన్నట్టు తీసుకోండి, I1 మైనస్ I2 తీసుకో. లేదు ఈ లూప్ లో ఉన్నప్పుడు రాస్తున్నాం అనుకోండి, I2 ఈజ్ గ్రేటర్ దెన్ I1 అన్నట్టు రాస్తాం. సో ఇక్కడ రెండు సింగిల్ రెసిస్టెన్స్ కి ఓమ్స్ లో అప్లై చేయొచ్చు, అలాగే సేమ్ రెసిస్టెన్స్ కి ఓమ్స్ లో అప్లై చేయగలం. సో ఓమ్స్ లో అప్లై చేసినప్పుడు సింగిల్ రెసిస్టెన్స్ కి అప్లై చేస్తాం లూప్ లో, అలాగే షేర్డ్ రెసిస్టెన్స్ కి అప్లై చేస్తాం. సింగిల్ రెసిస్టెన్స్ కి అప్లై చేసినప్పుడు లూప్ కరెంట్ దాని నుంచి వెళ్తుంది, సింగిల్ కరెంట్ వెళ్తుంది. లేదు షేర్డ్ రెసిస్టెన్స్ కి అప్లై చేస్తాం అనుకో, మల్టిపుల్ కరెంట్స్ దాని నుంచి వెళ్తాయి. అర్థమైందా. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా మనం కేవీఎల్ ఇప్పుడు అప్లై చేస్తాం. ఓమ్స్ లో అప్లై చేసి డ్రాప్స్ ఫైండ్ అవుట్ చేసాము, నెక్స్ట్ కేవీఎల్ అప్లై చేస్తాం. కేవీఎల్ అప్లై చేసి ఓవరాల్ లూప్ ఈక్వేషన్స్ రాస్తాం. అర్థమైందా, అర్థమైందండి. ఇప్పుడు దీనికి కేవీఎల్ ఈక్వేషన్ చెప్పండి. ఇక్కడ కూడా మళ్ళీ ప్లస్ మైనస్ మనకి డౌట్ ఉంటుంది. సింపుల్ నేను చెప్పేది ఏదో ఫిక్స్ అయిపోను, ఒకటే ఏదో ఒక తంబులో ఫిక్స్ అయిపోను. సో ఇప్పుడు కూడా నేను ఎలా చెప్తాను అంటే, మూవ్ అయ్యేటప్పుడు అన్ని ఎలిమెంట్స్ దగ్గర మనం డ్రాప్స్ తీసుకోవాలి, అన్ని ఎలిమెంట్స్ దగ్గర డ్రాప్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, బ్యాటరీ. కరెంట్ డైరెక్షన్ ఫాలో అయిపోతాను నేను వెళ్ళేటప్పుడు. కరెంట్ డైరెక్షన్ ఎక్కడి నుంచి వెళ్తుంది, నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తుంది. సో లో టు హై అంటే పాజిటివ్ వోల్టేజ్ గా తీసుకుంటాం, లో నుంచి హైకి వెళ్తున్నాం, పాజిటివ్ వోల్టేజ్ తీసుకుంటాం 5 volts. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడి నుంచి ఇక్కడ డ్రాప్ కావాలన్నమాట. ఈ డ్రాప్ ఎంత అవుతుంది, 5I1. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం, ప్లస్ టు మైనస్, ఐ నుంచి లోకి మూవ్ అవుతున్నాం, నెగిటివ్ వాల్యూ అన్నట్టు తీసుకుంటాం. సో మైనస్ 5I1, దాని ఎక్కడ డ్రాప్ ఆల్రెడీ ఓమ్స్ లో అప్లై చేసి ఫైండ్ అవుట్ చేసాం, మైనస్ 5I1. ఇది షేర్డ్ రెసిస్టెన్స్, సింగిల్ రెసిస్టెన్స్. సో ఎన్ని కరెంట్స్ వెళ్తాయి, 2 కరెంట్స్ వెళ్తాయి. రెండు సేమ్ డైరెక్షన్ ఉందా, ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి చూస్తాం. రెండు సేమ్ కాబట్టి I1 ప్లస్ I2 మైనస్, ఇది కూడా ఇది ప్లస్ ఇది మైనస్. కరెంట్ ఎక్కడ ఎంటర్ అవుతుందో ప్యాసివ్ నుండి అది ప్లస్ అవుతుంది, ఎక్కడ లీవ్ అవుతుంది అది మైనస్ అవుతుంది. మైనస్ 5 ఇంటూ I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు 0. సో వాట్ డూ యూ మీన్ బై KVL? The algebraic sum of the voltages across the loop is equal to 0. So what do you mean by algebraic sum? పాజిటివ్ వోల్టేజ్ అయ్యి ఉండొచ్చు, నెగిటివ్ వోల్టేజ్ అయ్యి ఉండొచ్చు. అవన్నింటినీ సమ్ చేయగా వచ్చే ఓవరాల్ వోల్టేజ్ 0 అవుతుంది. ఓకే, సో ఇది ఓవరాల్ గా మనకి మెస్ 1 ఈక్వేషన్. సో దీని నుంచి మనం ఇంకా క్లారిటీగా రాస్తే 5 మైనస్ 5I1 మైనస్ 5I1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్
minus 5i1 minus into plus minus 5i2 is equal to 0. ఓకేనా? సో minus 5i1 minus 5i1 minus 10i1 ఇది minus 5i2 అవతల తీసుకెళ్ళిపోయాం అనుకోండి ఏమవుతుంది 10i1 plus 5i2 is equal to 5. సో ఇది మన ఈక్వేషన్. ఓకేనా? సో ఎగ్జామ్లో ఇంత స్పీడ్గా ఇవన్నీ చేయలేం కదా. అప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా ఈక్వేషన్ ఒక లూప్ని చూసి ఈక్వేషన్ రాయాలి అంటే ఓవరాల్గా నీవు ఏ లూప్లో ఉన్నా లూప్ చూసుకోండి ఒకసారి. సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఎంత ఈ లూప్లో 10. సో 10 ఇంటూ ఆ లూప్ కరెంట్ ఎంత i1. ఓకేనా? అలాగే షేర్డ్ రెసిస్టెన్స్ ఎంత ఉంది 5 ఉంది. కరెంట్స్ పాజిటివ్ లో ఉన్నాయి ఆపోజిట్ లో ఉన్నాయి, సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. సేమ్ డైరెక్షన్ లో ఉంటే ప్లస్ ఏ వేస్తాం. 5 ఇంటూ అదర్ కరెంట్ ఎంత i2. సో సేమ్ రెసిస్టెన్స్ ఇంటూ అదర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు బ్యాటరీ వాల్యూ. ఓకేనా? 10i1 plus 5i2 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు ఈ లెక్కన సెకండ్ లూప్ చెప్తాను కదా. సమ్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఎంత ఇక్కడ 10. ఆ లూప్ కరెంట్ ఎంత సో 10i2. సేమ్ రెసిస్టెన్స్ 5 అదర్ లూప్ సేమ్ డైరెక్షన్ ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి, కరెంట్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ప్లస్. సో 5i1 ప్లస్ 10i2 ఈజ్ ఈక్వల్ టు బ్యాటరీ వాల్యూ 10. సో ఇవి రెండు ఈక్వేషన్స్. ఓకేనా? సో మెస్ కరెంట్ అనాలిసిస్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ కరెంట్స్ అసైన్ చేయాలి. ఎన్ని లూప్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేస్తాం. దాని ఫార్ములా తెలుసు, m is equal to b minus p plus 1. అది అయినాక ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ లూప్ కి కరెంట్స్ అసైన్ చేయాలి. ఎన్ని లూప్స్ ఉంటే అన్ని కరెంట్స్ i1 i2 i3 అని. నెక్స్ట్ దానికి డైరెక్షన్స్ అసైన్ చేయాలి. ఎలాగా బ్యాటరీ సోర్స్ ఉంటే బ్యాటరీ సోర్స్ డైరెక్షన్ ఫాలో అవ్వాలి. పాజిటివ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ దగ్గర ఎండ్ అవుతుంది అన్నమాట. అసలు ఏ సోర్సెస్ లేవనుకో సింప్లీ క్లాక్ వైజ్ తీసుకోండి. అయిపోయిన తర్వాత ప్రతి రెసిస్టర్ దగ్గర ఓమ్స్ లో రాయాలి. ప్రతి రెసిస్టర్ దగ్గర ఓమ్స్ లో రాస్తాం. వన్స్ ఓమ్స్ లో కంప్లీట్ చేసిన తర్వాత దెన్ వీఆర్ అప్లైయింగ్ ద KVL టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ లూప్. ఓకే, ఫ్రమ్ దేర్ వీఆర్ అప్లైయింగ్ ఇండివిజువల్ మెస్ కరెంట్ ఈక్వేషన్స్. ఇప్పుడు రెండు కరెంట్ ఈక్వేషన్స్ ఇవి అవుతాయి. సో కొన్నిసార్లు ఇది యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఆప్షన్స్ లో ఉండకపోవచ్చు. దాని కామన్ తీసి కొంతమంది ఫ్యాక్టరైజేషన్ చేస్తారు. ఓకేనా? సో యాజ్ ఇట్ ఈస్ గా ఉండొచ్చు, లేదా ఫ్యాక్టర్ చేయగా సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ఏదైనా వచ్చి ఉండొచ్చు. బట్ ఎనీవే సింపుల్ గా మనం ఈక్వేషన్స్ రాయడానికి ఏ లూప్ లో ఉన్నామో ఆ లూప్ లో ఓవరాల్ రెసిస్టెన్స్ చూసుకుంటాం. ఓవరాల్ రెసిస్టెన్స్ ఇంటూ దట్ లూప్ కరెంట్. నెక్స్ట్ సెకండరీ ప్లస్ వేయాలా మైనస్ వేయాలా అన్నది చూస్తాం. ఎలా చూస్తాం అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయనుకోండి కరెంట్ మైనస్ సేమ్ రెసిస్టెన్స్ ఇంటూ అదర్ కరెంట్. లేదు రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయనుకో ప్లస్ దట్ సేమ్ రెసిస్టెన్స్ ఇంటూ అదర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు బ్యాటరీ వాల్యూ. అసలు బ్యాటరీ లేదు లూప్ లో ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైంది? సో ఇది ఫస్ట్ కేసు. ఫస్ట్ కేసు ఏంటి అంటే ఓన్లీ వోల్టేజ్ సోర్సెస్. కేస్ 2 ఏంటి అంటే వోల్టేజ్ సోర్సెస్ ఉంటాయి అండ్ కరెంట్ సోర్స్ రెండు ఉంటాయి. కరెంట్ సోర్స్ ఉన్నాయి, వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి. సో ఇందాక చెప్పిన మోడల్ చెప్పాను. సెకండ్ మోడల్ వోల్టేజ్ సోర్స్ ఉంటాయి, కరెంట్ సోర్స్ ఉంటాయి. బట్ కరెంట్ సోర్స్ అనేవి కామన్ గా కాదు, రెండు బ్రాంచెస్, రెండు లూప్స్. ఓకేనా? సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ లో రెండు లూప్స్ కి ఇక్కడ కరెంట్ సోర్స్ ఉన్నా సరే నో ప్రాబ్లం. బట్ కరెంట్ సోర్స్ అన్నది ఈ కేసులో రెండు మెసెస్ కి కామన్ గా ఉండకూడదు అన్నట్టు చెప్పాము. సో చిన్న ఎగ్జాంపుల్ డ్రా చేసుకుందాం. సో ఇలా ఉంది, ఇది సర్క్యూట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇందులో ఏముంది, మనం అనుకున్నట్టు వోల్టేజ్ సోర్స్ ఉంది, కరెంట్ సోర్స్ ఉంది. ఓకేనా? సో వోల్టేజ్ సోర్స్ ఇది ప్లస్ మైనస్ పాజిటివ్ నెగిటివ్. సో ఇది కూడా సేమ్ ప్రొసీజర్. నెంబర్ ఆఫ్ మెస్ ఈక్వేషన్స్ ఎన్ని మెస్ ఈక్వేషన్స్ ఉంటాయి దీంట్లో 2a.
అలాగే నెక్స్ట్ ఎన్ని కరెంట్స్ ఉంటాయి? 2 కరెంట్స్ ఉంటాయి. 2 కరెంట్స్ ఉంటాయి, I1 I2. సో ఫస్ట్ దాంట్లో డైరెక్షన్ అసైన్ చేసుకున్నాం అనుకోండి, పాజిటివ్ టెర్మినల్ నుంచి కరెంట్ స్టార్ట్ అవ్వాలి, నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఎండ్ అవ్వాలి. సో దిస్ ఈజ్ I1. సెకండ్ దాంట్లో కరెంట్ డైరెక్షన్ ఎలా ఇస్తాము? వోల్టేజ్ సోర్స్ లేదు కానీ కరెంట్ సోర్స్ ఉంది, కరెంట్ సోర్స్ డైరెక్షన్ ఫాలో అయ్యింది. ఓకేనా? సో అదేమవుతుంది ఇక్కడ? I2. అయితే ఇక్కడ చూడండి చిన్నది, ఏ ఏ మెష్ లో అయితే మనకి కరెంట్ సోర్స్ ఉందో దట్ నాట్ కామన్ టు అదర్ మెష్. ఇండివిజువల్ గా దాంట్లో ఇండివిజువల్ బ్రాంచ్ లో ఎక్కడ కరెంట్ సోర్స్ ఉంటే దెన్ ఇక్కడ చూడండి, సో ఈ కరెంట్ ఎంత అంటే ఈ కరెంట్ ఎంత అవుతుంది? I2 ఈజ్ ఈక్వల్ టు 5 amperes. ఓకేనా? ఆ లూప్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు బ్రాంచ్ కరెంట్ అవుతుంది. లూప్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇండివిజువల్ సోర్స్ కరెంట్. సార్ ఓకేనా? సో ఈ కేసులో ఇఫ్ ఎనీ లూప్ having current source, if any loop having current source not common to other source, other mesh, not common to other mesh, వేరే మెష్ తో కామన్ గా లేదు, కరెంట్ సోర్స్ ఉంది బట్ ఇంకో మెష్ తో కామన్ గా లేదు, అప్పుడు దట్ లూప్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు మెష్ కరెంట్, సోర్స్ కరెంట్ ఉంది. అర్థమైందా? సో అంటే ఇప్పుడు I2 వాల్యూ ఏమైంది? I2 ఈజ్ ఈక్వల్ టు 5 amperes అయింది. సో దానికి ఇంకా మనం KVL అప్లై చేయము. సో దీని ఒకదానికి KVL అప్లై చేస్తాం. దీనికి కూడా KVL మనం సింపుల్ షార్ట్ కట్ ఎలా అప్లై చేస్తాం చెప్పండి? టోటల్ రెసిస్టెన్స్ ఎంత? 10 into that loop current is I1. ప్లస్ మైనస్? ప్లస్, సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి ఇక్కడ ప్లస్. అదర్ రెసిస్టెన్స్ ఎంత? సేమ్ రెసిస్టెన్స్ 5. ఇక్కడ అదర్ కరెంట్ ఈజ్ I2 ఈజ్ ఈక్వల్ టు 5. I2 మనకు ఆల్రెడీ తెలుసు 5, కాబట్టి వాడు ఏమంటుంది? సింపుల్ గా I1 అడిగడం. ఓకేనా? సో 10I1 ప్లస్ 5 into 5 25 మైనస్ అవుతుంది అతనికి వెళ్ళి. సో ఓవరాల్ గా I1 ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. సో ఈ కేసులో 10 into I1 ప్లస్ 5 into 5 బికాస్ I2 ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి, I2 ఈజ్ ఈక్వల్ టు 5 amperes కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో 10I1 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 5. సో 10I1 ఎంత అవుతుంది? -20 అవుతుంది. దేర్ఫోర్ I1 ఈజ్ ఈక్వల్ టు -2 amperes అవుతుంది. అంటే మనం ఏదైతే డైరెక్షన్ తీసుకున్నామో అది ఆపోజిట్ డైరెక్షన్ లో కరెంట్ ఫ్లో అవుతుందని చెప్పి దాని వాల్యూ -2 amperes. ఓకేనా? సో ఇదొక కేసు. ఇందులో ఏంటంటే కరెంట్ సోర్స్ ఉంటాయి, వోల్టేజ్ సోర్సెస్ ఉంటాయి, బట్ కరెంట్ సోర్స్ ఇండివిజువల్ బ్రాంచ్ లో ఉంటే మనకి ఈజీ, ఆ లూప్ కరెంట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, థర్డ్ కేసు. ఓకేనా? Suppose let us take a case 3 example. So there is a 18 volts here, plus minus, and a 3 ohm resistor here, another 2 ohm, there is a 3 ampere current source, 8 ohms, 6 ohms. Then there is a battery here, plus or minus 10 volts. సో ఇప్పుడు థర్డ్ కేస్ మెష్ అనాలిసిస్ చూస్తే దీంట్లో వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి, ఓకేనా, కరెంట్ సోర్స్ కూడా ఉంది. బట్ కరెంట్ సోర్స్ ఉంది కానీ రెండు మెషెస్ కామన్ గా ఉంది ఇక్కడ, ఓకేనా. సో రెండు మెషెస్ కి కామన్ గా ఉంటే అప్పుడు దీన్ని ఏమంటామంటే సూపర్ మెష్ అంటాం అన్నమాట, సూపర్ మెష్ అనాలిసిస్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఇందాకట్లాగే ఇండివిజువల్
ఎన్ని లూప్స్ ఉన్నాయి ఇక్కడ? 2 లూప్స్ ఉన్నాయి. ఇండివిజువల్ లూప్ కరెంట్స్ ఇస్తారు I1. సో ఇక్కడ I2 ఇండివిజువల్ లూప్ కరెంట్స్ ఇచ్చేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ KVL అప్లై చేయాలి కదా. సో ఏ 2 లూప్స్కి అయితే కామన్ కరెంట్ సోర్స్ ఉందో ఆ కామన్ కరెంట్ సోర్స్ని కాసేపు రిమూవ్ చేస్తాం. కామన్ కరెంట్ సోర్స్ని రిమూవ్ చేసేసి సో ఈ లూప్లో రాస్తున్నంత సేపు I1 అనే అప్లై చేస్తాం. ఈ లూప్లో రాస్తున్నంత సేపు I2 అనే అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది ప్లస్ మైనస్, ప్లస్ I1 ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇక్కడ లీవ్ అవుతుంది. దీని అక్రాస్ వోల్టేజ్ ఎంత? 3I1. ఎంత అవుతుంది? 3I1. ఎందుకు? రెసిస్టెన్స్ వాల్యూ ఇంటూ కరెంటే కదా. అలాగే ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఉంది, ఇది ప్లస్ మైనస్, ఇటు నుంచి ఎంటర్ అవుతుంది ప్లస్, లీవ్ అవుతుంది మైనస్. దీని అక్రాస్ ఎంత వోల్టేజ్ ఉంటుంది? 8 into I2. సింపుల్ ఓమ్స్లో ఇది ఆల్రెడీ ప్లస్ మైనస్ తెలుసు. ఈ వచ్చే కరెంట్ మళ్ళీ ఇక్కడ ప్లస్, ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇక్కడ లీవ్ అవుతుంది. సో దీని అక్రాస్ ఎంత వోల్టేజ్ ఉంటుంది? 6I2 ఉంటుంది. ఇక్కడ 8I2 ఉంటుంది. నౌ ఈ కరెంట్ ఇలా వచ్చి ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇక్కడ లీవ్ అవుతుంది. ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుంది? దీని అక్రాస్ 2I1. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఏదైతే కామన్ కరెంట్ సోర్స్ ఉందో ఆ కామన్ కరెంట్ సోర్స్ రిమూవ్ చేసేసి ఓవరాల్ ఒక మెష్ తయారు చేసుకోవాలి. ఆ మెష్ ని మనం సూపర్ మెష్ అన్నాం. ఓకేనా? సో ఇలా అసైన్ చేసి ఒక KVL అప్లై చేస్తాం. ఇప్పుడు KVL చెప్పండి, ఎంత అవుతుంది ఓవరాల్ KVL? -2 ప్లస్ 18 +2 మైనస్ 3I1 -2 ప్లస్ 8I2 +2 మైనస్ ఏదో డైరెక్షన్ వెళ్ళిపోవాలి మనం అంతా. ఒక దగ్గర స్టార్ట్ అయ్యమంటే అలాగే అదే డైరెక్షన్ వెళ్ళి మళ్ళీ అక్కడికి రావాలి, అదే పాయింట్కి రావాలి. సో ప్లస్ నుంచి మైనస్ -10 -2 ప్లస్ 6I2 +2 -2I1 is equal to 0. సో దీన్ని సాల్వ్ చేయాలి. I1 ఎంత I2 ఎంత సాల్వ్ చేయాలి. ఒకటే ఈక్వేషన్ సాల్వ్ చేయగలమా అంటే సాల్వ్ చేయలేము. కానీ నిజానికి ఈ రెండింటి మధ్యలో ఏముంది? కరెంట్ సోర్స్ ఉంది. ఎంత ఉంది దాని వాల్యూ? 3 amperes ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఎంటర్ అయ్యే కరెంట్స్ I1 I2 ఏ డైరెక్షన్ లో ఉన్నాయి? సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ కరెంట్ ఎంత అవుతుంది? I1 + I2 అవుతుంది. I1 + I2 ఇజ్ ఈక్వల్ టు, కానీ ఈ రెండు కరెంట్స్ వెళ్ళే డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ లో కరెంట్ ఉంది, -3 అవుతుంది. సో ఫ్రమ్ ద సూపర్ మెష్ వి విల్ రైట్ I1 + I2 ఇజ్ ఈక్వల్ టు -3. సో ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే I1 ఎంత I2 ఎంత వస్తుంది. అర్థమైంది? సో ఇది థర్డ్ కేస్, సూపర్ మెష్ అంటాం. సో మనకి ఇది కూడా ఇవ్వచ్చు ఈ సెట్లో. ఈ మూడిట్లో ఏదో ఒక ఫార్ములా బేస్ చేసుకుని ఇస్తాం. అర్థమైందా? ఓవరాల్ మెష్ ఈక్వేషన్స్ అర్థమయ్యాయా?